హలో అండి, ఇవాళ మనం చేయబోతున్నాము హైదరాబాదీ దమ్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. నేను 1.2 kgs చికెన్ తీసుకున్నాను. దాంతోపాటు కావాల్సిన మసాలా దినుసులు, ఇలాచీ పౌడర్ దానికి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. దాంతోపాటు జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక స్మాల్ బౌల్ తీసుకున్నాను, లెమన్ జ్యూస్ 2 లార్జ్ బిగ్ సైజ్ లెమన్ తీసుకొని జ్యూస్ తీసేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, హల్దీ 1 టీ స్పూన్ తీసుకున్నాను, ½ లీటర్ కర్డ్ తీసుకున్నాను, ఒక స్మాల్ బౌల్ ఘీ తీసేసుకున్నాను. ఇంకా పుదీనా కొత్తిమీర సన్నగా తురుముకొని పెట్టేసుకున్నానండి. ఫస్ట్ మనకు కావాల్సిన అందరికంటే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆనియనే కదా, అందుకని 5 లార్జ్ బిగ్ సైజ్ ఆనియన్స్ సన్నగా తురుముకొని ఒక 500 ml ఆయిల్లో డీప్ ఫ్రై కోసం పెద్ద మంట మీద పెట్టేసుకున్నానండి. కనీసం 10 minutes అన్నది పడుతుంది. బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్లో మీట్ మ్యారినేషన్లో మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీగా ఉన్నాయండి. చూసాక ఒక బిగ్ బంచ్ నా హ్యాండ్ ఫుల్గా వస్తున్నాయి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయండి. అంటే 2 బిగ్ బంచెస్ ఆఫ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఓపెన్ ప్యాన్లో తీసేసుకోవాలి. ఓపెన్ ప్యాన్లో తీసుకొని గార్లిక్ పెట్టేస్తే అవి క్రంచీగా అయిపోతాయి. చూసారా ఎట్లా అయిపోయాయి. చాలా ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో అందరికంటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మ్యారినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నేను ఫస్ట్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ ఇవి 2 బిగ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. కంప్లీట్గా వేయలేదు, కొద్దిగా మిగులుస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంత మిగిలించి పెడుతున్నాను. ఓకేనా. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ 1 బిగ్ టేబుల్ స్పూన్, దెన్ జింజర్ గార్లిక్ అయితే నేను చేతితో వేస్తున్నాను. 4 fingers ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఇంట్లో పేస్ట్ చేసుకున్న పేస్ట్ అని 4 full fingers నిండా, చేతి నిండా ఎంత వస్తుందా. జీరా పౌడర్ 1 బిగ్ టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచీ పౌడర్ అండి. ఈ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్తోనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. One small bowl of green chilli paste, 20 green chilies పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కొత్తిమీర సన్నగా తురుముకొని కొద్దిగా తీసి పెట్టుకొని పైన టాపింగ్స్కి కావాలి, మళ్ళీ రైస్ పైన వేసుకోవడానికి. బ్రౌన్ ఆనియన్స్ హాఫ్ వేసుకొని హాఫ్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు.
ఒక గరిటె చాలు. చేత్తో బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. ఫైనల్లీ కర్డ్, ఒక ½ లీటర్ కర్డ్ ప్యాకెట్ కంప్లీట్గా వేసేస్తున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. రైస్ వాటర్ బాయిల్ అవుతున్నాయండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, తేజ్పత్తా, ఇలాచి, లవంగ, నల్ల మిరియాలు, జాపత్రి, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక గంట నిండా ఆయిల్ వేసుకున్నాను. దానివల్ల రైస్ ఓపెన్గా చక్కగా అవుతుంది. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక్కసారి వాటర్ టేస్ట్ చేసి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా. ఆ తర్వాత గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఫ్లేమ్ లోలో పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకొని కొద్దిగా దాంట్లో వేసేసుకోండి. రైస్ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఒక్కసారి రైస్ వేసేసుకున్న తర్వాత మాత్రం మళ్ళీ మీరు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ కుక్ అయ్యే వరకు క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, నేను లో ఫ్లేమ్ పెట్టేసుకొని కంప్లీట్గా రైస్ దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా తిప్పేసుకొని గరిటెతో అలా తిప్పేసుకొని హై ఫ్లేమ్ పెట్టి దాన్ని వదిలేస్తాము. పాత బియ్యం అయితే తొందరగా బాయిల్ అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుందండి. సెకండ్స్లో ఉడికిపోతుంది, కానీ ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. రైస్ ఓవర్ కుక్ అయిపోతే మాత్రం పీసెస్ అయిపోతుంది, మాత్రం టెక్స్చర్ ఉండదు. ఓవర్ కుక్ అయితే ముక్కలుగా అయిపోతాయి రైస్ కంప్లీట్గా. ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి. బాస్మతి కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. 80 to 90% ఉడికినప్పుడు మీకు రైస్ 2-3 పీసెస్ అయిపోతుంది. ఫింగర్స్ మధ్యలో ప్రెస్ చేసి చూస్తే ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలని ఇంకొద్దిసేపు పెట్టుకుంటాను నేను. ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత 80% 90% కుక్ అయిపోయింది అనిపిస్తే మాత్రం స్టవ్ కంప్లీట్గా బర్నర్ ఆఫ్ చేసేసి
మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన రైస్ వేసేసుకోవాలి. ఒక్కసారి ఉడికిపోయింది అనగానే మీరు ఇమ్మీడియట్గా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే అది ఓవర్ కుక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నా రైస్ బాయిల్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మ్యారినేటెడ్ చికెన్ పక్కకే పెట్టుకున్నాను. దానిపైన రైస్ వేసేసుకుంటాను. ఇక 1.5 kg తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక సింగిల్ లేయర్ చికెన్ పైన సింగిల్ లేయర్ రైస్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం లేయర్స్ వేసుకుంటామండి. ఒక లేయర్ మీట్ అయితే మళ్ళీ ఒక లేయర్ రైస్, మళ్ళీ ఒక లేయర్ మీట్, మళ్ళీ ఒక లేయర్ రైస్. కానీ ఇది 1.2 kgs మాత్రమే కాబట్టి ఒక లేయర్ చికెన్ పైన ఒక లేయర్ రైస్ వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. నేను మొత్తం రైస్ వేసి లెమన్ జ్యూస్, ఇలాచీ పౌడర్. కొంచెం నెయ్యి, కార్నర్స్లో నెయ్యి వేసుకుని ఈ బాస్మతి కుక్ చేసిన రైస్ కొద్దిగా ఒక 1 బౌల్, ఓన్లీ 1 బౌల్ ఈ విధంగా పోసేసుకొని పెట్టేసి, ఇక్కడ నుంచి చాలా మెయిన్ స్టెప్స్ స్టార్ట్ అవుతుందండి. ఒక హెవీ ఐటమ్. బౌల్ సైజ్ ఎంతగా ఉందో ఫ్లేమ్ కూడా అదే సైజ్లో పెట్టేసి ఒక 10 minutes, ఎగ్జాక్ట్లీ 10 minutes బిగ్ ఫ్లేమ్లో పెట్టేసేయాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత స్మాల్ బర్నర్ మీద ఒక థిక్ తవ్వ పెట్టేసి, ఆ తవ్వ వేడెక్కిన తర్వాత ఇప్పుడు బిగ్ బర్నర్ నుంచి స్మాల్ బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చిన్న మంట మీద ఒక 20 minutes కుక్ చేసుకున్నాం. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్, ఇంకో 10 minutes స్మాల్ ఫ్లేమ్ మీద 20 minutes కుక్ చేసుకున్నాం. దానిపైన ఒక బరువు పెట్టండి, దానివల్ల స్టీమ్ బయటికి పోకుండా ఉంటుంది. ఇంకా లోపల మీట్ కూడా బాగా కుక్ అవుతుంది. ఒక్కసారి మీట్ తీసి చూసాము, చికెన్ తీసి చూసాము ఏ విధంగా 10 minutes అయిందండి. 10 minutes పెద్ద 20 minutes అయిపోయిందండి. చిన్న మంట మీద దమ్ముకు పెట్టాము. 20 minutes అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉడికిందా.
చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. మీరు కావాలంటే చూడండి, బోన్ నుంచి పీస్ విడిపోతుంది. కావాలంటే దాన్ని టేస్ట్ చేసి చూడండి మీరు. ట్వంటీ మినిట్స్ బాగా దమ్ము పెట్టిన తర్వాత చూడండి, రైస్ ఇంకా చికెన్ బాగా కిందికి మీదకి తిప్పుతూ కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత అంత ఈవెన్గా మసాలా, మీట్, రైస్ ఈవెన్గా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. చికెన్ బాగా ఉడికిపోయింది. రైతాతో పక్కకి ఉల్లిపాయలు లెమన్తో నంచుకుంటే అప్పుడు ఉంటుందండి మజా. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి.